హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. టీవీలో వచ్చేసి దేవుని సాంగ్స్ అయితే పెట్టుకున్నాను. పొద్దున 6:15 ఏమో టైం అవుతుంది. బయట అయితే వాతావరణం చాలా కూల్గా ఉంది. కొంచెం వర్షం పడ్డది, అందుకోసం చల్లగా ఉన్నది. మా పిల్లలు ఇద్దరిని అయితే ఇంకా లేపలేను. వాళ్ళకి 7 o'clock స్కూల్ ఉంటుంది, అందుకోసమని ఇంకా లేపలేను. ఆలోపు వాళ్ళు లేచేలోపు నేను చపాతీ చేసిన, కర్రీ కూడా రెడీ చేసిన టిఫిన్లోకి. తర్వాత వాళ్ళని లేపేసరికి లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి రెడీ అయ్యారు. ఇప్పుడు టైం వచ్చేసి 6:40 అవుతుంది. 20 minutes టైం ఉంది కాబట్టి రోడ్డు పైకి వచ్చి రిక్షా తీసుకొని వెళ్తున్నాను. రిక్షాలో వెళ్ళేటప్పుడు ఇంకా మా స్కూల్ వాళ్ళే అన్నట్టు, పిల్లల స్కూల్ వాళ్ళే ఇద్దరు ఉంటే వాళ్ళని కూడా ఆటోలు ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నాను. వాళ్ళ మమ్మీకి చెప్పిన నేను వదిలి పెడతానని, ఆమె సరేలే అని చెప్పేసి ఇచ్చింది. ఇట్లా ఆటోలో అయితే వెళ్తాము. ఆటోలో వెళ్తాము. మా స్కూలు దగ్గరనే శంకరుని శివాలయం ఉన్నదన్నట్టు. అక్కడ దిగి పిల్లలు దర్శనానికి వెళ్తారు. దర్శనం చేసుకొని మళ్ళీ వస్తారు. చూడుర్రి, మాతో వచ్చిన పిల్లలు ఇద్దరిని స్కూల్లో వదిలిపెట్టిన. వీళ్ళు అన్నారు, మమ్మీ మనము శివాలయానికి వెళ్దామంటే సరే మీరు వెళ్ళి రండి అని నేను అక్కడ నిల్చున్నా. వాళ్ళిద్దరు వెళ్ళి దర్శనం వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళి వీళ్ళని ఇప్పుడు స్కూల్లో వెళ్ళి వీళ్ళని స్కూల్లో వదిలిపెట్టాలి. మనం బయట ఉండాలి. పేరెంట్స్ లోపలికి తీసుకొచ్చి పెద్దోడు పాటలు మర్చి దిగేసి తర్వాత ఇచ్చేసిన. లోపలికి పైన తర్వాత అదొక గేటు, లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయినా. మళ్ళీ వీళ్ళ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్ కాడికి వచ్చిన తీసుకెళ్తా అని. మా స్కూల్కి అయితే స్కూల్ వ్యాన్ బస్సు అవైలబుల్ లేదన్నట్టు. మేమే వదిలిపెట్టాలి, మేమే తీసుకురావాలి. అందుకోసమని వెళ్ళాను, తీసుకొని వచ్చిన. మళ్ళీ వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గర ఒక పిల్లగాడు ఉంటాడు. వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి చెప్పింది, తీసుకొని రా మా పిల్లవాడిని కూడా మీ పిల్లలతో సహా అని చెప్తే సరే అని తీసుకున్నాను. స్కూల్ బయటకు వచ్చేసినాం. ముగ్గురు వచ్చారు, మేమే వెళ్తున్నాము. పెద్దోడు అమ్మ నాకు బరువు అవుతుంది తీసుకో, నా వాటర్ బాటిల్ అక్కడనే మర్చిపోయినా తీసుకొని వస్తా అని చెప్తే సరే అని చెప్పిన. వర్షాకాలం కదా, వర్షాలు స్టార్ట్ అయినాయి. అందుకోసం ఛత్రి కావాలంటే ఛత్రి ఇచ్చేసిన. ఇంటికి వచ్చేసినాం. వచ్చేసరికి వాళ్ళ డాడీ వచ్చిండు. అన్నం తిందామంటే పిల్లలకు ముగ్గురికి వీళ్ళిద్దరికి అన్నం పెట్టేసి వాళ్ళ ముగ్గురు అన్నం తింటారు. నేను వీడియో తీస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనిత ముంబై బ్లాగ్స్.